ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సైదాపూర్ మండల కేంద్రంలో జరిగిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ అర్షం సదానందం. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు. प्रिय किसान बहनों और भाइयों, नमस्कार। 29 मई से 12 जून तक चलेगा विकसित कृषि संकल्प अभियान। ये एक ऐसा अभियान है जिसमें कृषि वैज्ञानिक चलकर खुद आपके पास आएंगे, आपके गांव आएंगे, आपसे बात करेंगे, आपकी खेती और बागवानी की जरूरतों को समझेंगे और आपकी जरूरत के हिसाब से आपको समाधान भी बताएंगे। आप उनसे पूछ सकते हैं कैसे आपकी फसल अच्छी हो, उत्पादन कैसे बढ़े, लागत कैसे घटे, कौन सी नई तकनीकी अपनाएं, कीटों और रोगों से कैसे अपनी फसल को बचाएं। लेकिन यह अभियान केवल जानकारी नहीं है, समाधान लेकर आया है। तो भाई और बहनों, इस अभियान से जुड़िए, सवाल पूछिए, समाधान पाइए, उत्पादन बढ़ाइए, उत्पादन की लागत घटाइए और मिलकर बढ़ाइए विकसित खेती की ओर मजबूत कदम। क्योंकि जब खेती विकसित होगी तभी साकार होगा विकसित भारत का सपना। जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान। ఇప్పుడు వినండి, సైదాపూర్ మండల కేంద్రంలో జరిగిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక. సమర్పణ అర్షం సదానందం. ఇప్పటికే వర్షాలు ముంచుకొస్తున్నాయి. ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై వైపు పరుగులు పెడుతూ వస్తున్నాయి. రైతులకు వివిధ పంటలపై అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పేరుతో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పక్షం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రత్యేక శ్రద్ధతో దేశంలోని 150 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష సంభాషణ నిర్వహిస్తున్నారు. నూతన సాంకేతిక మరియు ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గురువారం సైదాపూర్లో జరిగిన వికసిత్ కృషి సంకల్ప్ కార్యక్రమంలో పలువురి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. జమ్మికుంట వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు గారు ఏమంటున్నారో విందాం. మరి నా పేరు డాక్టర్ నీలం వెంకటేశ్వరరావు, సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట. ఈ రోజు నుంచి 15 రోజుల వరకు దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే పేరుతోని ప్రీ ఖరీఫ్ క్యాంపెయిన్, అంటే వానాకాలానికి ముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ అనుబంధ రంగాల లోపల రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి అన్ని జిల్లాల లోపల కృషి విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యం లోపల ఈ బృందాలు వివిధ గ్రామాల లోపల పర్యటిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ 15 రోజులు ప్రీ ఖరీఫ్ క్యాంపెయిన్ లోపల వానాకాలానికి సంబంధించినటువంటి పంటలు కానీ, లేకుంటే ఉద్యాన పంటలు కానివ్వండి, లేకుంటే పశుపోషణ కానివ్వండి, చేపల పెంపకం పైన రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కృషి విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులందరూ కూడా ఒక చోట చేరి దాదాపుగా ప్రతిరోజు 2 నుంచి 3 గ్రామాల లోపల పర్యటిస్తూ ఆ రైతులకు వివిధ రంగాల్లో ఉన్నటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలన్నీ వారికి తెలియజేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమానికి కార్యరూపం చేయడం జరిగింది. వారి ఆలోచనలకు అనుగుణంగా, వారి ఆదేశానుసారము దేశంలోని 731 కృషి విజ్ఞాన కేంద్రాలు వివిధ జిల్లాల లోపల జిల్లా బృందాలుగా ఏర్పడి పర్యటిస్తుంటారు. ఈ కార్యక్రమము ఈరోజు మే 29 నుంచి జూన్ 12 వరకు జరుగుతూ ఉంది. ప్రతి జిల్లా లోపల కూడా 3 బృందాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 3 బృందాలకు కూడా 3 కేవీకే శాస్త్రవేత్తలు డే వైజ్ నోడల్ ఆఫీసర్గా ఉంటూ ప్రతి బృందం లోపల కూడా వ్యవసాయ అనుబంధాల అధికారులు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తలు ఇతర అధికారులతో కలిసి రైతులతో చర్చించి వారికి సరైన సమాచారం ఇవ్వడే కాకుండా కూడా వ్యవసాయ రంగం లోపల ఈ పరిశోధనకు అనుగుణంగా ఇంకా ఎటువంటి పరిశోధన చేస్తే బాగుంటుందనే అంశంపైన కూడా రైతులతో ఒక చక్కని ఫీడ్బ్యాక్ తీసుకోవడం కావచ్చు. అదేవిధంగా నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన రైతుల యొక్క అవగాహన కానీ, ఆలోచన కానీ వారి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా రాబోయే రోజుల లోపల మళ్ళీ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించేటప్పుడు వారి ఆలోచనలకు అనుగుణంగా, రైతుల యొక్క అవసరాలకు అనుగుణంగా పరిశోధనను కూడా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది 2 రకాలుగా, ఒక రకంగా పరిశోధనని రైతుల స్థాయికి తీసుకెళ్లడము, అదేవిధంగా రైతులకు అవసరమైనటువంటి అవసరాన్ని బట్టి పరిశోధన విధంగా మనం మార్చుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రకాలుగా ఇటు శాస్త్రవేత్తలకి, రైతులకి ఉపయోగపడే విధంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ రైతులకి, శాస్త్రవేత్తలకు మధ్యలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు కూడా సహకారంగా ఉంటారు. కాబట్టి వారి ద్వారా మొత్తం జిల్లా రైతాంగానికి కానీ, దేశ రైతాంగానికి మేలు చేసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని లాంచింగ్ వర్క్షాప్ని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండల కేంద్రంగా ప్రారంభించుకుంటున్నాము. ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీ ఎం కోదండరెడ్డి గారు, చైర్మన్ తెలంగాణ వ్యవసాయ కమిషన్, అదేవిధంగా డాక్టర్ షేఖన్ మీరా గారు, వీరు 4 రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలని పర్యవేక్షిస్తుంటారు. డైరెక్టర్ ఐసీఆర్ అటారీ హైదరాబాద్, అదేవిధంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నుంచి డీడీజీ డాక్టర్ అగ్రవాల్ గారు, అదేవిధంగా ఉద్యాన విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి గారు, తర్వాత రైతు కమిషన్ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులందరూ కూడా కార్యక్రమం రావడం జరుగుతుంది. వీరందరూ కూడా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం లోపల రైతులకు వానాకాలంలో చేసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడే కాకుండా కూడా ఈ 15 రోజుల లోపల ఈ బృందాలు చేపట్టబోయే కార్యక్రమానికి దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ రాబోయే 15 రోజులు ఈ బృందాలుగా వచ్చి తమ గ్రామాల లోపల శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించి వారు చెప్పేటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరించి రాబోయే వానాకాలం లోపల మంచి ఖర్చు తక్కువతో అధిక దిగుబడి సాధించి అధిక లాభాలు పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాం. కేవీకే విస్తరణ విభాగం అధికారి డాక్టర్ మహేష్ గారు ఏమంటున్నారో విందాం. మరి అయితే ఈరోజు ఇక్కడ మన సైదాపూర్ మండలంలో ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1.5 crores దేశవ్యాప్తంగా ఫార్మర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ సంబంధించిన, మన వ్యవసాయానికి సంబంధించిన కొత్త విషయాలను వాళ్ళకు ఉపయోగపడే విధంగా దగ్గర మనకు 700 జిల్లాల్లో 2000 మంది శాస్త్రవేత్తల బృందంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ప్రతి శాస్త్రవేత్త రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందినటువంటి కొత్త వంగడాల గురించి కానీ, అలాగే వారి యొక్క సమస్యలు తెలుసుకొని చీడపీడల నివారణ కానీ, ఇలాంటి వ్యవసాయంలో ముందుకు వెళ్ళడానికి కొత్త విషయాల గురించి తెలియడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈరోజు సైదాపూర్ మండలంలో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్తలతో పాటు అటారీ డైరెక్టర్ గారు, అలాగే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు, ఈ విధంగా వివిధ
అతిథులు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఫార్మర్ యొక్క సమస్యలు తెలుసుకొని వారికి పరిష్కారం తెలియడానికి కానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం. జమ్మికుంట గృహ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ ప్రశాంతి గారు వారి విలువైన సమాచారాన్ని సలహాల్ని అందించారు. నా పేరు ఏ ప్రశాంతి. నేను కృషి విజ్ఞాన కేంద్ర జమ్మికుంటలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఈ మన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమము మనకి 29 మే నుండి జూన్ 12 వరకు జరుగుతుంది. దీనిలో భాగంగా మనము మన కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల 2 జిల్లాలలో కొన్ని సెలెక్టెడ్గా ఉన్న రైతు వేదికలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన కేవీకే తరపు నుంచి 6 సైంటిస్టులతో పాటు మనకి హైదరాబాద్ నామ్ నుంచి కూడా కొంతమంది సైంటిస్టులు జాయిన్ అవుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశము రైతులని ప్రీ ఖరీఫ్ సీజన్కి వాళ్ళని ప్రిపేర్ చేయించి ఎట్లాంటి పద్ధతులు పాటించాలి, ఏ రకంగా మనము సమగ్రమైన వ్యవసాయం చేయాలి అనే అంశాల మీద వారికి అవగాహన కల్పించడం అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఒక వ్యవసాయం ఒకటే కాకుండా వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో అనగా అంటే హార్టికల్చర్ కావచ్చు, మనకి ఉద్యానవన పంటలు, అదేవిధంగా వెటర్నరీ, మనకి ఫిషరీస్, ముఖ్యంగా గృహ విజ్ఞానం అంటే ముఖ్యంగా మహిళా సంఘాలకి ఉపాధి శిక్షణ కార్యక్రమాల మీద, మనకి నిరుద్యోగ యువతకి పూర్తిగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో అంటే అన్ని రకాల ప్రజలకి అంటే మనకి వ్యవసాయదారులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జమ్మికుంట వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త జె విజయ్ గారు వారి విలువైన సమాచారాన్ని ఈ విధంగా విశ్లేషించారు. నా పేరు జె విజయ్. నేను కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా 29 మే నుండి 12 జూన్ వరకు మనము ప్రీ ఖరీఫ్ క్యాంపెయిన్ అంటే వర్షాకాలంకు ముందు పంటల సాగుకు సంబంధించిన కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించడం కోసము ఈరోజు స్టేట్ లెవెల్ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రోగ్రామ్ను లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా సైదాపూర్ గ్రామం లోపల మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ దాదాపు సైదాపూర్ ప్లస్ కరీంనగర్, రాజన్న సిరిసిల్లకు సంబంధించిన చుట్టుపక్కల ఉండే రైతులు, దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా మనము సేంద్రియ వ్యవసాయం గురించి, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో చేయాల్సిన పద్ధతుల గురించి, అందులో వాడే ఇన్పుట్స్ గురించి ఇక్కడ మనం ప్రదర్శన క్షేత్రంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ పంటలకు సంబంధించిన పనిముట్లకు సంబంధించి కానీ వివిధ పంటల సాగుకు సంబంధించి ప్రత్యేక సాంకేతికను కూడా ఈరోజు మనం ప్రదర్శన క్షేత్రంలో ప్రదర్శించడం జరుగుతుంది. దీనిలో భాగంగా పంటల సాగుకు సంబంధించి ముఖ్యమైన సలహాలు, సూచనలు ఈ 15 రోజులు జిల్లా మొత్తము మన కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల మొత్తము మేము కేవీకేకి సంబంధించిన ఒక శాస్త్రవేత్తలము 3 టీములుగా ఏర్పడి ప్రతి టీము ఒక్కో రోజు ఒక 2 విలేజ్లలో మీటింగ్లో ఏర్పాటు చేయబోతున్నాము. ఈ మీటింగ్లో ముఖ్యంగా పంటల సాగుకు సంబంధించిన నూతన పరిజ్ఞానాన్ని, సాంకేతిక సమాచారాన్ని రైతులకు తెలియజేస్తాము. సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు వారి మాటలను విందాం. మరి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు నుంచి 29వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు కూడా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి, కొత్తగా వచ్చే సాంకేతికత గురించి కానీ లేదంటే విత్తనాల గురించి కానీ రైతులందరికీ కూడా చేరవేసే క్రమంలో ఈ యొక్క వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా మా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం వారు కరీంనగర్ జిల్లా, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇక్కడ కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలంలో ఈ యొక్క వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా కూడా మన గౌరవ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వ మినిస్టర్ గారు కూడా బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా రైతులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వారు ఈ యొక్క కొత్త సాంకేతికతల గురించి కానీ, లేదంటే విత్తనాల గురించి కానీ, లేదంటే చీడపీడల గురించి కానీ, వర్షాకాలంకి ఏ విధంగా సమాయత్తం కావాలనే దాని గురించి కూడా నేర్చుకొని అందరికి కూడా చేరవేయడం జరుగుతుంది. సమాజం గో ఆధారిత వ్యవసాయంపై విశేష కృషి చేస్తూ గో ఆధారిత వ్యవసాయాన్ని దేశం నలుమూలలా విస్తరింపజేస్తున్న గోపాలపురం రైతు శ్రీ కర్రె మురళీధర్ గారు ఏమంటున్నారో విందాం. మరి మేము ఈరోజు సైదాపూర్ మండలంలోని
ఇక్కడ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ దానిలో భాగంగా ఒక ప్రోగ్రామ్ లోపల ఇక్కడ ఏంటంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇక్కడ ఒక స్టాల్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి రైతులందరికీ కూడా మనము ప్రకృతి సహజంగా ఎట్లా పంటలు పండించాలనేది, ఈ ఎరువులు పురుగులు మందులు వాడడం వల్ల మనకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళకి తెలియజేసి ఆ యొక్క నష్టాన్ని పూడ్చడానికి వాళ్ళు అంటే ఆల్టర్నేట్గా ఈ యొక్క కషాయాలను, ఈ యొక్క సేంద్రియ ఎరువులను వాడే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి మేము స్టాల్ అనేది పెట్టడం జరిగింది. ఈ స్టాల్ లోపల కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా మేము ఏంటంటే వాళ్ళకి ప్రదర్శించి దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలనేది కూడా మేము ప్రాంప్లెట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటువంటి రైతులందరికీ కూడా దీంట్లో అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మేము మా టీం అంతా కూడా ఒక 24 మెంబర్స్ ఉన్నాము. మేమందరం కూడా ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు గ్రామ నవనిర్మాణ సమితి జమ్మికుంట వారి ఆధ్వర్యం లోపల కృషి విజ్ఞాన కేంద్రం లోపల మేము చేస్తున్నాము. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా రైతులకు అవగాహన కల్పించి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పైపు వీళ్ళందరినీ కూడా మరలించాలని మా యొక్క సంకల్పం అండి. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే దేశీ వరి విత్తనాలు అనేది మేము ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. వాటితో పాటు ఏంటంటే ఒక 10-15 రకాల కషాయాలు తయారు చేసి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి చీడపీడలు కానీ, పురుగులను కంట్రోల్ చేయడం కానీ, అదేవిధంగా కొన్ని పంట ఎదుగుదలకు కావాల్సినటువంటి కషాయాలు కూడా అవన్నీ మనం తయారు చేసి వాళ్ళ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. మనకేంటంటే ఇప్పుడు పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి నీమాస్త్రము, అగ్నియాస్త్రము, బ్రహ్మాస్త్రం లాంటివి తయారు చేసాము. పంట ఎదుగుదలకు కావాల్సినటువంటి పంచగవ్య, ఇంకా వేరే అటువంటి అవి కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. భూమి యొక్క సారం పెంచడానికి ద్రవజీవామృతము, ఘనజీవామృతం లాంటివి కూడా మేము ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే రైతులకు కావాల్సినటువంటి నూతన వరి వంగడాలు ఏవైతే మనకు దేశీ రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము వివిధ ప్రాంతాలలో మేము వాటిని సేకరించి వాటి యొక్క ప్రదర్శన కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత ఒక 100 రకాల దాకా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. వాటి యొక్క ప్రాముఖ్యత కూడా మనం వాటి పంట కాలం కానీ వాటి యొక్క ప్రాముఖ్యత కానీ కూడా వాటి గురించి మేము వివరించడం జరిగింది. అలాగే ఇంకా ఏంటంటే కేవీకేలో జరిగేటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే రైతులకు ఏంటంటే ఇప్పుడు స్ప్రేలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, లేకుంటే మనకి ఇంకా టెక్నికల్గా ఇప్పుడు ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైవింగ్ అంటే వరి లోపల నీటి ఆదాన్ని ఎట్లా చేసుకోవాలనే దాని మీద మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పురుగు నియంత్రణ ఎట్లా గమనించాలి, పురుగు అంటే ఏ స్థాయిలో ఉన్నది అనేది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఒకటి ఫెర్మోన్ ట్రాప్స్ లాంటివి పెట్టేసుకొని పురుగు ఉధృతిని బట్టి మనం మందులు వాడాలనేది తెలియడానికి అది పెట్టాము. ఇంకొకటి ఏంటంటే డ్రమ్ సీడర్ అనే పరికరంతో ఏంటంటే ఇప్పుడు నాట్లు వేయడానికి ఏంటంటే కూలీల సమస్య ఉన్నది కాబట్టి ఆ కూలీల సమస్యను అధిగమించడానికి డ్రమ్ సీడర్ కానీ, లేకుంటే డైరెక్ట్ సోయింగ్ కానీ ఇలాంటి నూతన విధానాల గురించి కూడా వాళ్ళకి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా రకాల మీద కూడా వాళ్ళకు అవగాహన అనేది మనం ఇక్కడ కల్పించడం. ఇప్పుడు మామిడి తోటలు, హార్టికల్చర్ నుంచి మామిడి తోటల మీద కానీ, లేకుంటే వాటి పూత దశలో, లేకుంటే ఇప్పుడు వచ్చేటువంటి పండుగ లాంటి సమస్యల నుంచి ఎట్లా అధిగమించాలనేది సేంద్రియం కావచ్చు, లేకుంటే కెమికల్ పరంగా కావచ్చు, వాటికి అవగాహన అనేది రైతులకు కల్పించడానికి ఇక్కడ మేము అన్ని పెట్టడం జరిగింది. ఇక తేనెటీగల ద్వారా స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన సంజన గారు ఏమంటున్నారో విందాం మరి. నా పేరు సంజన అండి. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. మేము శ్రీ న్యాచురల్ హనీ అనే బ్రాండ్తో హనీని సేల్ చేస్తున్నాము. ఆ హనీ కూడా మేము ఓన్గా మా బాక్సెస్లో డిఫరెంట్ క్రాప్స్ నుంచి రైతుల దగ్గర బాక్సెస్ పెట్టి అక్కడ నుంచి కలెక్ట్ చేసిన హనీనే మేము సేల్ చేస్తున్నాము. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇనిషియల్గా స్టార్టింగ్ ఫండ్ కోసం పిఎంఈజీపీ నుంచి సబ్సిడీ లోన్ తీసుకున్నాము. ఆ తర్వాత అది కూడా క్లియర్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. మా దగ్గర వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉంటాయి. అందులో కొన్ని తులసి హనీ, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమ, పిల్లి పెసర ఇట్లాంటి హనీస్ కలెక్ట్ చేస్తున్నాము. వాము నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఈ పంటలకు సంబంధించి తెలంగాణలో రకరకాల డిస్ట్రిక్ట్ నుంచి రకరకాల ఫార్మర్స్ని కలిసి వాళ్ళకి కూడా వీటి నుంచి వచ్చే లాభాలు తెలియజేస్తూ మేము ఈ బిజినెస్ని రన్ చేస్తున్నాము. ఈరోజు కేవీకే వాళ్ళు నిర్వహిస్తున్న సైదాపూర్ గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఇనాగ్రేషన్ కార్యక్రమంలో మేము కూడా ఈరోజు పార్ట్ అవ్వడం మాకు ఎంతో హ్యాపీగా. WFBCA ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ మల్లేష్ గారు వారి విలువైన మాటల్ని విందాం మరి. నా పేరు మల్లేష్. నేను WFBCA ప్రాజెక్ట్లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తాను. మాది ఏరియా వచ్చేసి హుజరాబాద్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే మేము ఈ ప్రాజెక్టు గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. ఈ ప్రాజెక్టులో ఏంటంటే ముఖ్యంగా బెటర్ కాటన్ ఏంటంటే నాణ్యమైన పత్తి ఉత్పత్తి చేసేందుకు మేము ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పండిస్తున్నారు కాబట్టి క్వాలిటీ కాటన్ ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో రైతులకి మేము
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబడుతుంది. పూర్తిగా ఈ కరీంనగర్ జిల్లాలో మొత్తం 153 గ్రామాలలో 11 మండలాలలో మేము పనిచేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి రైతు పత్తి సాగు చేసే ప్రతి రైతు తనకు ఎంతో కొంత లాభం రావాలని చూస్తాడు. ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే రైతు దిగుబడి తీసే క్రమంలో కొన్ని పొరపాట్ల వల్ల పర్యావరణానికి కానీ నేలకు కానీ హాని జరుగుతుంది. అలా జరగకుండా రైతుకు దిగుబడి వచ్చే విధంగా మరియు రైతు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి నాణ్యమైన పత్తి ఉత్పత్తి చేసేందుకు మేము ఒక 6 ప్రమాణాలతో మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో ముఖ్యంగా నేల, నీరు, పర్యావరణము, అదేవిధంగా లైవ్లీవుడ్లో భాగంగా ఎక్కడైతే గ్రామాల్లో పనిచేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి మార్గాలు చూపించే విధంగా మేము పనిచేయడం జరుగుతుంది. మరియు దీంట్లో నేల సారం పెరిగేందుకు ఉన్నటువంటి అంశాలను రైతులకి అడాప్ట్ చేసే విధంగా చాలా కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే భూసారం పెరిగిన నేల ఆరోగ్యంగా నేలలో 10 రకాల పోషకాలు ఉన్నప్పుడే మంచి పంట దిగుబడి వస్తుంది. అందుకోసం మేము భూసారం పెంచుకునే ఉన్నటువంటి యాక్టివిటీస్లో భాగంగా జీవామృతం కావచ్చు, పశువుల జీవన ఎరువులు కావచ్చు, అదేవిధంగా FIM కావచ్చు, మరియు ఘనజీవామృతం కావచ్చు. సో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉంటాయో వాటిని రైతులకి సద్వినియోగం చేసుకునే విధంగా మేము రైతులకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం. మరియు పర్యావరణ కాలుష్యంలో ఏమవుతుందంటే రైతు పత్తి సాగు చేస్తున్న క్రమంలో అధికంగా అంటే చీడపీడలు, దోమలు కానీ పురుగు కానీ అధికంగా రావడం, దానివల్ల రైతులు అందుబాటులో ఉన్నటువంటి రసాయనిక మందులు అధికంగా వాడుతున్నారు. అలా జరగడంలో ఏమవుతుంది, పర్యావరణంలో చాలా రకాల జీవరాశులు అంటే పక్షులు కావచ్చు, కొన్ని జీవులు చాలా వరకు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఏంటంటే తేనెటీగలు, మనకు కందిరీగలు అంటాం. ఇవి ఏమవుతున్నాయంటే ఇప్పుడు ఎక్కడైతే మార్కెట్లో దొరుకుతున్న రసాయనిక మందులు ఉన్నాయో అవి వాడుతున్న క్రమంలో గాలిలో కలిసిన, నీళ్ళలో కలిసిన, గాలిలో కలిసినప్పుడు, అదేవిధంగా పంట చేనులో కొట్టినప్పుడు ఈ కందిరీగల పుప్పడిలో ఉన్నటువంటి మకరాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ మందు యొక్క ప్రభావం ఈ యొక్క కందిరీగలకు నోటి ద్వారా వెళ్ళినప్పుడు కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాటి యొక్క పునరుత్పత్తి అనేది తగ్గిపోయి ఈ రోజున ఈ యొక్క కందిరీగలు అనేది తగ్గిపోతున్నాయి. సో అవి ఏంటి అసలు వాటికి ఏదైతే ఎఫెక్ట్ అవుతున్నాయో రసాయన మందులు వాటిని తగ్గించి, అదేవిధంగా మనుషులకు కూడా చాలా హానికరమైనటువంటి మందులు ఉన్నాయి. ఏంటంటే మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని సూచించారు పురుగు మందులు కొనేటప్పుడు గ్రీన్, ఎల్లో, బ్లూ, రెడ్ కలర్. సో దాంట్లో ఏంటంటే ఎరుపు రంగు కలర్ అనేది చాలా ఎరడికేషన్లు అంటే ముఖ్యంగా కొన్ని రకాల మందులు ఈ ఎరుపు రంగు గుర్తు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా రైతులకి, ఇతర జీవరాశులకి, ముఖ్యంగా మనుషులకు చూసుకుంటే క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. సో వాటిని మేము ముఖ్యంగా నిర్మూలించేందుకు మేము ఎక్కువగా రైతులకి అవగాహన కలిస్తూ కృషి చేస్తున్నాం. అదేవిధంగా దిగుబడి వచ్చే విధానంలో రైతులు పత్తి ఏరేటప్పుడు మామూలుగా గుడ్డి పత్తి, తెల్ల పత్తి కలిపి ఏరడం వల్ల ఏమవుతుందంటే కొనుగోలు చేసే వాళ్ళు ఏమవుతుందంటే ఈ పత్తిలో నాణ్యత లేదు, స్టెబుల్ లేదు అనుకుంటూ కొంత రైతులకి తక్కువ ధర పెట్టే అవకాశం ఉంది. సో అందులో మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి రైతులు పత్తి ఏరేటప్పుడు కాటన్ సంచులు ఏర్పించడం జరుగుతుంది. అదేవిధంగా కాటన్ ఏరేటప్పుడు గుడ్డి పత్తి, తెల్ల పత్తి ఏదైతే వేరువేరుగా ఏరుకొని రైతులకి ఇలా ఏరినప్పుడు ఏమవుతుందంటే రైతులకి మంచి నాణ్యమైన పత్తి ప్రొడ్యూస్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా మార్కెట్లో కూడా రైతుకు మంచి ధర వచ్చేందుకు అవకాశం ఉంది. సో మేము ముఖ్యంగా దీంట్లో చెప్పొచ్చేది ఏంటంటే ఇది ప్రపంచంలోనే మనకు ఇప్పుడు ప్రస్తుతం 193 దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో అయినా సరే ప్రతి వ్యక్తి బట్ట కట్టుకోవాల్సిందే. సో అలా కట్టుకునే సమయంలో ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా పత్తి పండించే దేశాలు మనకు చూసుకుంటే ఒక 2 దేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా అది చైనా, భారతదేశం మరియు పాకిస్తాన్, ఇతర దేశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా ఎక్కువగా మనం ఒక 40-50 దేశాలకు ఉత్పత్తి చేసే కెపాసిటీ మన భారతదేశంలో ఉంది. సో మన భారతదేశంలో ఒక 11 రాష్ట్రాలలో ఈ యొక్క పత్తి అధికంగా ఉత్పత్తి అవుతుంది. సో ఆ రాష్ట్రాలలో మేము ఈ WBCA అనేది మేము పనిచేయడం జరుగుతుంది. దీంట్లో రైతుకు కూడా పెట్టుబడిలో మినిమం ఒక 2,000 నుండి 5,000 రూపాయల వరకు పెట్టుబడి తగ్గిస్తున్నాము. పత్తి అమ్ముకునేటప్పుడు కూడా రైతుకు మినిమం ఒక క్వింటాల్కు కనీసం ఒక 25 నుండి 50 రూపాయలు అధికంగా వచ్చే విధంగా మేము రైతులకి సహాయంగా ఉండడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా ఆకునూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డి సంపతిరెడ్డి గారు వ్యవసాయంలో వారి అనుభవాలను ఈ విధంగా విపులీకరించారు. నాగిరెడ్డి సంపతిరెడ్డి, ఆకునూరు. ఇప్పుడు సైదాపూర్లో జరిగే కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం వారు మనకు 15 రోజులు 12వ తారీఖు వరకు ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళు వచ్చి మనకు పంటల గురించి చేసుకోవడానికి మనకు కొంచెం లాభం జరుగుతుంది. మనకు కూడా అవగాహన వస్తుంది, మనం ఎట్లా చేసుకుంటే బాగుంటుంది. ఆ పంటల గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనం కూడా కొంచెం ముందుకెళ్ళి మంచిగా చేసుకొని రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక పెరుకపల్లి రైతు
శ్రీ పోతరాజు శంకరయ్య గారు వారి అనుభవాలను వివరించారు. నా పేరు పోతరాజు శంకరయ్య, మాది కురకపల్లె గ్రామం. కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు వికసిత్ భారత్ వాళ్ళు ఇక్కడ మనకు 15 రోజుల పాటు కార్యక్రమాలు పెట్టిండు. వివిధ శాఖల నుంచి శాస్త్రవేత్తలు కూడా వస్తారు. కాబట్టి రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు సంబంధించిన వ్యవసాయ సూచనలన్నీ చెప్తారు. కాబట్టి మనం తెలుసుకొని పాటిస్తే బాగా లాభపడతామనే ఆలోచనతో మేము కూడా అందరం వచ్చినాం. మీరు కూడా శాస్త్రవేత్తలను అనుసరించి వాళ్ళు చెప్పిన సూచనలు పాటించితే బాగుంటుందని ఆలోచన. పత్తి వరి కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వరి అయింది, అదారో పత్తి పండించేది. అలాంటి ఇప్పుడు మళ్ళీ దాన్ని చెడగొట్టి పొలం చూస్తున్నాం. ఇదారకు ఒక్కోసారి ఇది బీసీఐ రైతులు అని పెట్టారు. పత్తి పంట మీద బాగా మాకు సూచనలు ఇచ్చారు. పత్తి పంట కూడా పురుగు మందులు ఇట్లా కొట్టకుండా నేను పనిచేసినా కూడా అందులో వీళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు సన్మానించారు కూడా. వేరే వాళ్ళు ఇంక్వైరీకి వచ్చినప్పుడు కూడా మా పంట చేను చూసిరు, వాళ్ళు బీసీఐ వాళ్ళు చూసిర్రు, బాగుందని చెప్పారు. వాళ్ళ సలహా ఏంటంటే ఎవరు పాటించలే అంటే నేను కూడా చెప్పినాను, ఒకవేళ మా పత్తి తీసుకుపోయి మీరు ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని ఏమన్నా పురుగు మందులు క్రిమిసంహారక మందులు ఇట్లా ఉండేదంటే నేను మా పొలాన్ని కూడా ఫ్రీగా ఇచ్చిపెట్టాలని కూడా చెప్పిన. ఒకవేళ లేకుండా ఉండేదంటే మాత్రం కనీసం నా నమ్మురాని కూడా అని చెప్పి ఇద్దరితో సెలవు తీసుకుంటాను. గురువారం సైదాపూర్లో జరిగిన వికసిత్ కృషి సంకల్ప్ కార్యక్రమంలో పలువురి అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు సైదాపూర్లో జరిగిన ఈ కార్యక్రమంపై రేడియో రిపోర్ట్ విన్నారు. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో సైదాపూర్ మండల కేంద్రంలో జరిగిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ అర్షం సదానందం. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో సైదాపూర్ మండల కేంద్రంలో జరిగిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ అర్షం సదానందం.